కడప జెడ్పీ చైర్మన్ పీఠంపై కన్నేసింది టీడీపీ. బలం లేకపోయినా పదవి దక్కించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఉప ఎన్నిక జరగబోయే 2 చోట్ల గెలిచి తీరాలనే పట్టుదలతో ఉంది. ఉమ్మడి కడప జిల్లాలో అత్యధిక స్థానాలు దక్కించుకున్న టీడీపీ ఇప్పుడు జెడ్పీ పీఠంపై దృష్టి సారించింది. ఇప్పటికే ఖాళీ అయిన జెడ్పీ చైర్మన్ స్థానానికి ఎన్నిక జరగాల్సి ఉంది. దీంతో ఎలాగైనా జెడ్పీ పీఠం కైవసం చేసుకోవాలని టీడీపీ భావిస్తోంది. ఉమ్మడి కడప జిల్లాకు జెడ్పీ చైర్మన్ గా ఉన్న ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి రాజంపేట నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఒంటిమిట్ట మండలం నుంచి జెడ్పీటీసీగా గెలుపొందిన ఆయన ఇప్పటి వరకు జిల్లా పరిషత్ చైర్మన్ గా వ్యవహరించారు. చైర్మన్ పదవితో పాటు తన జెడ్పీటీసీ పదవికి కూడా ఆయన రాజీనామా చేయడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇప్పటికే పులివెందుల జెడ్పీటీసీ ఓ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ స్థానం ఖాళీగా ఉంది. టీడీపీకి జెడ్పీటీసీ స్థానాల్లో బలం లేకపోయినా చైర్మన్ పదవిని దక్కించుకోవడానికి పావులు కదుపుతోంది. అసంతృప్తిగా ఉన్న జెడ్పీటీసీలతో పాటు తమకు టచ్లోకి వచ్చిన జెడ్పీటీసీలతో ఇప్పటికే మంతనాలు జరుపుతోంది. అభివృద్ధి పనుల్లో తమకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండాలంటే జెడ్పీని కైవసం చేసుకోవడం ఒకటే మార్గమని టీడీపీ భావిస్తోంది. పులివెందుల, ఒంటిమిట్ట మండలాల్లో ఖాళీ అయిన జెడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిపి తమకు అనుకూలమైన అభ్యర్థిని గెలిపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఆలోపు జెడ్పీ చైర్మన్ ఎన్నిక జరగకుండా జాగ్రత్త పడుతోంది టీడీపీ.